మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్ కి కాల్ చేయండి. సార్, రాజకీయాలు జగన్మోహన్ రెడ్డి గారు చేసే తరహా కరెక్ట్ అంటారా? చంద్రబాబు నాయుడు గారు చేసే తరహం కరెక్ట్ అంటారా? అసలు రాజకీయం జగన్మోహన్ రెడ్డి చేస్తే ఎలా ఉంటుందో అందరూ చూస్తున్నారు. అతను రాజకీయం చేయలే. ప్రజాస్వామ్యంలో ప్రజలు ప్రభుత్వాన్ని ఇస్తే ఏం చేయాలో అది చేశాడు. అతను రాజకీయం చేయడం మొదలెట్టి రాజకీయం చేస్తే వీళ్ళు తట్టుకోగలరా లేదా అన్నది ఆలోచించుకోమనండి. ఇప్పటిదాకా జరుగుతుంది ఏంటంటే అతను రాజకీయం చేయకుండా సుపరిపాలన అనే ట్యాగ్ పెట్టుకొని చేసి చూపించాడు. రాజకీయం చేస్తే చంద్రబాబు నాయుడు గారిలాగే ఉంటుంది. అంటే కోట శ్రీనివాసరావు గారు చూడండి, కోడి కట్టుకొని కోడి మాంసం తిన్న ఫీలింగు, నీకేదో చెప్తూ హరికథలు పెట్టకథలు చెప్తూ కాలక్షేపం, ఎంతసేపు ఒక్కడి మీద పడి ఏడుచుకుంటూ ఇదే జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల టెన్యూర్లో నా ప్రభుత్వం రాకమునుపు ఈ ప్రభుత్వం ఎంత తప్పు చేసి వెళ్ళిపోయింది, ఆ ఖజానాలో 100 కోట్లే పెట్టి వెళ్ళిపోతున్నాం అని చెప్పిన యనమల రామకృష్ణ గారి గురించి ఏ రోజైనా మాట్లాడాడు ఆయన ఎప్పుడు ఆయన పని ఆయన చేస్తూ ఫోకస్డ్గా రెవెన్యూ ఎలా సంపాదించాలి, ఎక్స్చెక్కర్కి రూపాయి ఆదాయం ఎలా వస్తుంది అన్న దాని మీద పర్ఫెక్ట్ ప్లానింగ్తో వెళ్ళాడు ఆయన. సో దాంట్లో మీరు చూడండి, సంపద సృష్టిస్తామని అబద్ధాలు చెప్తున్నారు. సంపద ఎలా సృష్టించవచ్చు అంటే మన వనరులని మనమే అన్న దగ్గర లెక్కల పాలసీని చేంజ్ చేశాడు. చక్కగా ఆదాయ వనరు ఎక్స్చెక్కర్కి వచ్చేలా చేశాడు. అసలు ఈ పని చంద్రబాబు నాయుడు గారు చేయాలి. ఎందుకు సంపద సృష్టిస్తూ ఉంది కానీ ట్యాక్స్ రూపంలో బాగుతున్నారు. ఇప్పుడు నీకు తాగేవాడిని చూసి నువ్వు మాట్లాడే మాట ఎలా ఉంటుంది, తాగని వాడిని చూసి నువ్వు మాట్లాడే మాట ఎలా ఉంటుంది. మందు 100 రూపాయలు పెట్టుకుంటున్నాడు రా, ఆయనకి మందులు రా, 1000 రూపాయలు పెట్టుకుంటాడు, ఒళ్ళు పొయ్యి కాలం రా అంటమా అన్నమా. ఇంటి పన్ను లాస్ట్ ఇయర్ 500 ఉండేదిరా, ఇప్పుడు 5000 అయిందిరా, లేకపోతే 2000 అయిందిరా అని అనుకోండి. ఈ గవర్నమెంట్ వాళ్ళకి పనిచేయడం చేత కాక ఒళ్ళు పొయ్యి కాలం రా అంటారా? అంటే వ్యక్తిని కాన్సన్ట్రేట్ చేసే దగ్గర వ్యవస్థని కాన్సన్ట్రేట్ చేసే కార్యక్రమం జగన్మోహన్తో జరిగిందా, చంద్రబాబు గారితో జరిగిందా? ఇది కంపేర్ చేసుకోండి. మూడోది, రాష్ట్ర ఆదాయాన్ని తీసుకొచ్చి ఏం చేయాలి? వీళ్ళు చెప్పినట్టు తాడేపల్లి భవనంలో పెట్టుకోవడం, నేలమాలికలు, ఇవన్నీ అబద్ధాలు. సంపద ఏదైతే వస్తుందో తిరిగి ప్రజలకు ఇవ్వడం చేసి చూపించాడు. సంవత్సరంన్నర బడ్జెట్ అండి, అంటే ఒక సంవత్సరం బడ్జెట్ 2,70,000 కోట్లు ప్రజలకి డీబీటీ పథకంతో ఇచ్చింది. సెంటున్నర భూమికి పరోక్షంగా ఇంకొక 1,000 కోట్లు, ఇవన్నీ కలిపి 3.5 లక్షల కోట్ల రూపాయలు ప్రజలకి ఇలా ఇచ్చింది. ఏమి కాకుండా దీంట్లో ట్రాన్స్పరెన్సీ కనబడిందా లేదా మీకు? ఈ ట్రాన్స్పరెన్సీ ఎప్పుడైతే కనబడుతుందో రాజకీయాలు యాడ్ అవుతాయి. ట్రాన్స్పరెన్సీకి రాజకీయాలు యాడ్ అయ్యాయి అంటే రాజకీయాలు జరుగుతాయి. అంటే అసలు విషయాల కన్నా కొసర విషయాలే జరుగుతాయి. ఈ కొసర విషయాలకు ఛాన్స్ ఇచ్చాడు ఆయన. నాయకుడు లేని సమాజం నిర్మాణం అన్న దగ్గర రాజకీయ నాయకుడు ప్రలోభాలతోనూ ప్రమేయాలతోనూ ఏమైనా జరిగిందని చెప్పండి. ఒకటి వ్యవస్థను నిర్మించాడు ఆయన. ఎప్పుడు గాంధీజీ కన్న స్వరాజ్యం, గాంధీ కళ్ళ కన్న గ్రామ స్వరాజ్యం, ఇవన్నీ పాటలు సినిమాలే కదా మనకి. గ్రామ స్వరాజ్యం తెచ్చి చూపించాడు. సచివాలయం గ్రామంలో ఉంటుంది, అడిగి మెయిన్ సచివాలయంతో ఏం పని? అంటే ప్రజలకి ఏం చేయాలో, ఏమి ఇవ్వాలో, ఎంత ఇచ్చేయాలో అన్న దాని మీద ప్రతి దాని మీద అవగాహనతో పనిచేసాడు ఆయన. పనిచేసిన వాడిని గుడ్ గవర్నెన్స్ అంటారా అనరా? కానీ ఇన్నాళ్ళు బట్టి బెస్ట్ సీఈఓ కింద జాబ్ చేసిన చంద్రబాబు నాయుడు గారిని అభివర్ణించిన దానికి సీఈఓ ఎగ్జిక్యూషన్స్ ఎలా ఉంటే చేసి చూపించింది దానికి. ఒక ముఖ్యమంత్రి రాజకీయాలు చేయడానికి వచ్చాడా అంటే అవును, రాజకీయాలు చేయడానికి వచ్చాడు ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. మనోడు కాకపోతే ఇవ్వద్దు, ఎల్లో బ్యాగ్ చూస్తే టీ ఇవ్వండి, కాఫీ ఇవ్వండి, రాజమర్యాదలు చేయండి అని అచ్చెన్నాయుడు గారు చెప్పినట్టు ఏ రోజున వైఎస్ఆర్సీపీలో ఉన్నారు? కులం, మతం, రాజకీయం, పార్టీలు ఏవి చూడండి, అందరికీ ఇవ్వండి. కేతిరెడ్డి గారు నియోజకవర్గంలో చూశారు కదా, ఏమి రాబోయే అంటే అక్కర్లేలే ఇస్తున్నారు కదా తీసుకోయా ఏంది అని బతిమాలు ఇచ్చిన ఉదంతాలు ఉన్నాయి. ఇంక మీకు ఇందులో రాజకీయం ఎక్కడ కనబడుతుంది? మీకు రాజకీయాలు చేయాలంటే ఎవరికి వెనకాల ఉన్న వాళ్ళందరికీ గోతులు తవ్వుతూ ఉండాలి, కాళ్ళకి లాగడానికి తాళ్ళు కట్టుకొని తిరుగుతూ ఉండాలి, ఎక్కడ అవకాశం దొరికితే వాడు కాళ్ళు లాగుతూ ఉండాలి. ఆ పని ఏం చేస్తున్నాడే, చేసాడే. రాజకీయాలు చేయడానికి వచ్చే నాయకుల గురించి మాట్లాడదాం. జగన్మోహన్ రెడ్డి రాజకీయంలో మర్మం చేసి రాజకీయమే చేస్తే ఇవాళ చరిత్రలో రాజశేఖర రెడ్డి గారి కొడుకుగా కాకుండా రాజన్న రాజ్యం అన్నది ఎలా స్థాపించాలో చేసి చూపించాడు. రాజన్న రాజ్యం స్థాపించాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి, రాజశేఖర రెడ్డి గారి లాంటి కాంగ్రెస్ పాబంధకాలు లేవు కదా. తను
తన విధానాన్ని అవలంబించి ప్రజల సంక్షేమం ప్రజా రంజక పాలన ఏం చేయాలో అదే చేసుకున్నాడు ఆయన. దానికి మీరు చెప్పొచ్చు 11 వచ్చాయి కదా. సరే గెలుపోవటం అతీతం. ఇప్పుడు నేను ఒంటిమిట్ట ఎలక్షన్ చూడండి, 34% బ్యాంక్ చేశారు వాళ్ళు. జస్ట్ 10-11 దాకా జరిగిన ఎలక్షన్. 11 దగ్గర నుంచి రామప్రసాద్ రెడ్డి గారు వచ్చి బుల్డోజ్ చేస్తే ఎలక్షన్ అవుట్కమ్ చూడండి. అంటే బుల్డోజ్ చేసిన ప్రజలు లేని ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పడానికి రాజకీయం చేయాలా, అది వీళ్ళు చేస్తారు. ప్రజలు ఉన్న రాజకీయం, పులివెందుల ఎమ్మెల్సీ ఎవరు గెలిచారు, కడప ఎమ్మెల్సీ ఎవరు గెలిచారు, తెలుగుదేశమే గెలిచింది. అప్పుడు ఎవరు ముఖ్యమంత్రి, జగన్. ప్రజలు ఈ న్యాయ నేతల దగ్గర ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ప్రజల వల్ల ప్రజల కొరకు అన్న దగ్గర ప్రజలకు సముచిత స్థానం ఇచ్చిన ప్రభుత్వం చూసి, ప్రజలకు సముచిత స్థానం ఇవ్వని ప్రభుత్వం చూస్తే ఆ కంపారిజన్లో రాజకీయాలు ఎవరు చొచ్చి చేసి మాట్లాడుతున్నారో చూసుకోమనండి. రాజకీయ మర్మం తెలియదా, రాజకీయం చేయడం తెలియదా అని అడిగితే, ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య విలువలు పరిరక్షించాలంటే రాజకీయాలు చేయకూడదు. అది తెలుసుకున్న నాయకుడు అంటే జగన్మోహన్ రెడ్డి. అది అరుదైన మొక్కని అందుకే అంటారు. ఇక్కడ మీకు ఇంకో క్వశ్చన్ సార్, అదే టాపిక్లో చూస్తే డెమోక్రసీని సేవ్ చేసాం, 30 ఏళ్ళ నుంచి ప్రజల్ని నేను కాపాడాను అని చెప్పి స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నారు కదా సార్ అందరు టీడీపీ వాళ్ళు. అంటే 30 ఏళ్ళ నుంచి జనం ఎప్పుడు ఓటేయలేదా, లేకపోతే బలవంతంగా వైసీపీ వాళ్ళు తీసుకెళ్ళి చేశారంటారా సార్? అందులో 14 సంవత్సరాలు ఆయనే ముఖ్యమంత్రి అండి. 14 సంవత్సరాలు డెమోక్రసీని కాపాడని అపవాదం ఎవరు మోసినట్టు? ఆయనే కదా. సరే 32 ఏళ్ళు బట్టి డెమోక్రసీని కాపాడలేదు అంటున్నారు. డెమోక్రసీని రక్షించడానికి ప్రజలు ఇచ్చిన తీర్పుకి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నదెవరు? గౌరవ చంద్రబాబు నాయుడు గారు. 14 ఏళ్ళు టెన్యూర్. అంటే 14 ఏళ్ళు మీరు డెమోక్రసీని కాపాడలేదు అన్నదానికి సాధారణంగా మీ నిడుతోనే మీరు చెప్పినప్పుడు ఇప్పుడు కాపాడుతున్నారంటే కాపాడట్లేదని అర్థమే వస్తుంది కదా. అవునంటారు కదంటారు. అంటే ఈయన ముఖ్యమంత్రిగా ఉంటే డెమోక్రసీని కాపాడట్లేదు అన్నది ఆయనే చెప్తున్నారు, వాళ్ళ పార్టీ వాళ్ళే చెప్తున్నారు. దానికి ఏమైనా ట్యాగ్ లైన్ ఉందా? అంటే బహిరంగంగానే అన్ని మీడియా హౌసెస్ అన్నీ చూపించాయి ఇట్లా ఓటింగ్ ఇట్లా జరుగుతుంది అని. ఇంకా మేము కాపాడామని అసలు ఎట్లా చెప్పగలుగుతున్నారు సార్ వాళ్ళు? ఇప్పుడు ఉదాహరణకి గౌరవ కలెక్టర్ గారు ఒక ట్వీట్ పెట్టారు, టక్కని తొలగించారు. ఆర్టీవీ కూడా న్యూస్ చూపించారు, 150 పైన వీడియోలు టక్కని లేపేశారు. అంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడినట్టే వాళ్ళు చెప్తున్నారు. కాపాడినట్టే. వ్యవస్థ నీకు భయం పడేలా చేసుకుంటున్నావు, ఇది ప్రజలు గ్రహించండి. కలెక్టర్ గారే ట్వీట్ డిలీట్ చేసేయగలిగేంత సామర్థ్యం మీ దగ్గర ఉందంటే ఒక మీడియా హౌస్ని ఏకంగా 150 వీడియోలు తొలగించమండి అన్నప్పుడు. ఎందుకంటే యాంకర్ నాకు క్లియర్గా విన్నాను నేను, రిగ్గింగ్ చేస్తున్న వీడియోలోని రిగ్గింగ్ చేస్తున్నారు అని చూపించాడు ఆ మాటని. 150 వీడియోలు అప్లోడ్ అయ్యాయి, టక్కన లేవు. ఇప్పుడు చూడండి ఉన్నాయో లేదు. యా ఒక్క మహిళా ఓటర్ లైన్లో ఉన్నారా? గౌరవ కలెక్టర్ గారి ట్వీట్లో కానీ లోకేష్ గారి ట్వీట్లో కానీ మహిళల క్యూ లైన్ ఏదైనా చూపించగలరా? డెమోక్రసీలో వేలు మీద చుక్క పెడతారు. మీరు పులివెందుల ఒంటిమెట్లు ఏ ఊరైనా వెళ్దాం, వేలు మీద చుక్క ఉన్న స్థానికులు ఉంటే చెప్పండి. ఎందుకంటే నిన్న జరిగిన జెడ్పీటీసీ ఎలక్షన్ జమ్మలమడుగు, పొద్దుటూరు, మైదుకూరు, రాయచోటి ఈ 4 ప్రాంతాలకి జరిగాయా లేదా పులివెందుల ఒంటిమెట్టకి జరిగాయా తెలుసుకోమండి ప్రజలు. స్థానికులతో జరిగిన ప్రజాస్వామ్య పరిరక్షణ స్థానికేతరులతో బలవంతంగా దురుస్తనంతో వ్యవస్థల్ని భ్రష్టు పట్టించిన ప్రజాస్వామ్య పరిరక్షణ జరిగింది. ఇదే ప్రజలు తెలుసుకోవాలి, అంతకని ఇంకెళ్ళలేదు. కడప ఎమ్మెల్సీ తెలుగుదేశం గెలిచింది, ప్రజాస్వామ్యం కాపాడబడిందా, ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిందా? అంతకని ఇంకెళ్ళే. తిరుపతి బై ఎలక్షన్ వైఎస్ఆర్సీపీ గెలిచింది, పొంగనూరు నుంచి తెచ్చారు, చెన్నై నుంచి తీసుకొచ్చారు, తొక్క తెచ్చారు, తోటకూర. ఎంపీ ఎలక్షన్ కేంద్ర ప్రభుత్వ బలగాల పర్యవేక్షణలను కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో జరుగుతాయి. నేను బీజేపీ వాళ్ళైనా గుడ్డుగురాన్ని ఫలితం అవుతున్నారా? ఒక్క కేసు ఫైల్ చేశారా? కేంద్ర రాష్ట్రాల్లో అధికారంలో వాళ్ళే ఉన్నారు కదా అప్పుడు. అవును సార్. కానీ అప్పుడు కూడా బీజేపీ కూడా బయట ఎక్కడి నుంచో తీసుకొచ్చింది కదా సార్ క్యాండిడేట్ని. క్యాండిడేట్ ఎక్కడ తీసుకొచ్చారు? ఎవరు? పరమపాక లక్ష్మణ్ కాదు సార్. అదే సారీ, తెలుగుదేశం పరమపాక లక్ష్మణ్ కూడా వాడు పోటీ చేయలేదు, తర్వాత వేరే బీజేపీ ఆవిడని పోటీ పెట్టారు. ఎవరు? మాజీ చీఫ్ సెక్రటరీ కర్ణాటక. ఏడు సాధించారు వాళ్ళు, డిపాజిట్లు కూడా రాలే. ప్రజాస్వామ్యానికి వాళ్ళు అప్పుడు భంగం కలిగినట్టు బీజేపీ ఎందుకు భావించలే? వాళ్ళకి లేని భావన ఎన్డీఏ కూటమిలో మీకెందుకు వస్తుంది? అప్పుడు వాళ్ళు పరిరక్షించాము, ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించకుండా ట్రాన్స్పరెంట్ ఎలక్షన్స్ చేసామని చెప్పొచ్చు కదా. అప్పుడు 3 లక్షల చిల్లర వచ్చాయి తెలుగుదేశం కోట్లు. ఎందుకు వచ్చాయి మీకు? అసలు ఈ ఎలక్షన్లో సాధారణంగా వైఎస్ఆర్సీపీకి 11 ఓట్లే కదా రావాలి.
ఆయనకి అక్కడ పులివెందులు 600 చిల్లరని ఇక్కడ 6000 చిల్లరలు వచ్చాయి. అక్కడ ఇంకో గమ్మత్తైన విషయం సార్, ఆ 680 ఓట్లు 650 ఓట్లు వచ్చినాయి కదా, అవి కూడా భలే వేశారు సార్. వైసీపీ వాళ్ళే, టీడీపీ వాళ్ళు వైసీపీకి వేశారంటారా? అదే కదా మ్యాచ్ ఫిక్సింగ్ సార్. అందుకే కదా 2 పోలింగ్ బూత్లు రీపోలింగ్లు జరిగాయి. ఓ దాంట్లో 112%, ఓ దాంట్లో 118% వస్తే ఇది ఎలాంటి మార్కులు వచ్చాయి మనకి, లాభాలు లేదన్నప్పుడు బైపోల్ పెట్టి రీపోలింగ్ పెట్టుకున్నారు.